దయచేసి గమనించండి, దేవుడు మాట్లాడతాడా? ఒకవేళ దేవుడు మాట్లాడినట్లయితే ఎలా మాట్లాడతాడు? ఈ రోజున ఈ సందేశాన్ని ఏ ప్రాంతము నుండి లేదా ఏ ఏరియా నుండి ఈ లైవ్ను ఈ సందేశాన్ని వీక్షిస్తున్నారో నా ప్రియ సహోదరి సహోదరులు జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఈరోజు కూడా దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, దేవుడు మనతో ఎప్పుడు ఎలా మాట్లాడతాడు అంటే, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట మీకు తెలియజేస్తాను. మీరు ఏ సంఘానికైతే వెళ్తారో, మీరు ఏ సహవాసంలోనికైతే వెళ్తారో, మీరు ఏ ప్రాంతం వారైనా కావచ్చు, మీరు చదువున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఆ సంఘానికి వెళ్ళినప్పుడు, ఆ సహవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ మీతో మాట్లాడేటటువంటి దైవజనుడు ద్వారా దేవాది దేవుడు మీతో మాట్లాడతాడు, అనగా వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఈ రోజున మీరు మీ జీవితాలలో ఎటువంటి పాపము చేసి ఉన్నారో, మీ జీవితంలో ఎటువంటి రహస్యమైనటువంటి తప్పులు చేసి ఉన్నారో, ఆ తప్పులను దేవాది దేవుడు బయట పెట్టడానికి డైరెక్ట్గా ఆయన స్వరూపంగా వచ్చి నీతో మాట్లాడు. కానీ దైవ సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా, వాక్యము ద్వారా దేవాది దేవుడు నీతో మాట్లాడతాడు. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి ఇది. అలా దైవ సేవకుడు నీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నిజంగా బయట పెడతాడా మనం చేసినటువంటి పాపాన్ని? ఎస్, నిజంగా బయట పెడతాడు. ఆ రోజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు తప్పు చేశాడు. నేను రాజును కదా, ఎటువంటి పాపము చేశాడు అంటే, అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు, ఆ రాజు మాత్రం యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయంలో యుద్ధానికి వెళ్ళకోకుండా ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తి మిద్దె మీద చక్కర్లు కొడుతూ నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి ఒక అమ్మాయితో వ్యభిచారం చేశాడు ఆ రాజు. కారణం ఏమిటనంటే, నేను రాజుని కదా, నన్ను అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు, ఇంకా నాకంటే పైవాడు ఎవరు లేరు అని చెప్పి నేను చేసినటువంటి పాపాన్ని కప్పెట్టేయాలి అని అనుకున్నాడు. కానీ సాధ్యపడలా. దావీదు రాజు తప్పు చేసినప్పుడు, పాపాన్ని చేసినప్పుడు తన తప్పును సరిచేయడానికి ఎవరిని వాడుకున్నాడో తెలుసా? ఒక ప్రవక్తను వాడుకున్నాడు. దావీదు మహారాజు చేసిన పాపాన్ని బయట పెట్టడానికి ఎవరిని పంపించాడో తెలుసా? దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. వెంటనే ఆ దైవజనుడు, ఆ ప్రవక్త నాతాను అనేటటువంటి ప్రవక్త వచ్చి, నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపము చేశావు అని చెప్పి తిన్నగా దావీదు చేసినటువంటి పాపాన్ని బయట పెట్టేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవాది దేవుడు నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ దైవజనుడిని కలిగి ఉన్నావో ఆ దైవజనుడు నువ్వు చేస్తున్నటువంటి పాపాన్ని ఏం చేస్తాడో తెలుసా? బయట పెడతాడు. అలా బయట పెట్టినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటయ్యానంటే, ఖచ్చితంగా నీ పాపాన్ని ఒకటి ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఒకవేళ లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లయితే నువ్వు చాలా నష్టపోతావు, నువ్వు చాలా దెబ్బతింటావు. ఎందుకంటే దేవుని దగ్గర మనం దాయగలిగింది ఈ ప్రపంచంలో ఏదీ లేదండి. కారణం ఏంటో తెలుసా? ఈ భూమి మీద మనం ఏమేమి చేస్తున్నామో సమస్తాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. మర్చిపోయారా? మనం కూర్చుండుట తెలుసు, మనం లేవడం తెలుసు, మన నడక తెలుసు, మన పడక కూడా తెలుసు. కాబట్టే దావీదు మహారాజు అయినప్పటికీ కూడా ఏం చేశాడో తెలుసా? చేసిన పాపాన్ని ఆ రోజు దైవజనుడి దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపపడ్డాడు దేవుని దగ్గర. కానీ గెహాజీ కూడా తప్పు చేశాడు, పాపము చేశాడు.
గెహాజీ కానుకలను కొట్టేద్దామని చెప్పి తాను చేసినటువంటి పాపము ఎవ్వరికీ తెలియదు అని అనుకున్నాడు పాపం. కానీ గెహాజీ పాపాన్ని బయట పెట్టడానికి ఎవరిని వాడుకున్నాడో తెలుసా? ఎలీషా దైవజనుని వాడుకున్నాడు. ఎలీషా దైవజనుడి దగ్గర ఒక శిష్యుడిగా పరిచర్య చేస్తున్నాడు గెహాజీ. ఎలీషా దైవజనుడి దగ్గర అడిగాడు. ఏమని అడిగాడయ్యానంటే, గెహాజీ నువ్వు ఎచ్చట నుండి వస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు వెంటనే గెహాజీ అంటున్నాడు, అయ్యా నేను ఎచ్చట నుండి రాలేదు, నేను ఇచ్చటనే ఉన్నాను అని చెప్పి తెలియచేశాడు. పాపం గెహాజీ అనుకున్నాడు నేను చేసినటువంటి పాపము ఎవరు చూడలేదు అని చెప్పి. కానీ ఒక దైవజనుడిని ద్వారా ఆ పరిచారకుడు చేసినటువంటి గెహాజీ చేసినటువంటి తప్పుని బయట పెట్టాడు దేవుడు. వెంటనే అంటున్నాడు దైవ సేవకుడు ఎలీషా దైవజనుడు, గెహాజీ నా ఆత్మ నా మనసు నీతో పాటు రాలేదా? దయచేసి గమనించండి. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి సహోదరులు సహోదరులు, మీరు ఏ పాపాన్ని అయితే కొనసాగిస్తున్నారో రహస్యంగా, మీరు దేవునికి తెలియకోకుండా, నీ బంధువులకు తెలియకోకుండా, నీ తల్లికి నీ తండ్రికి తెలియకోకుండా అందరి కళ్ళు కప్పెట్టేసావని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ రోజున ఒక ముసుగు వేసుకుని తిరుగుతున్నావు అని అనుకుంటున్నావు, ఎవరికి దొరకలేదు అని చెప్పి. కానీ మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏం విత్తుతున్నావో అదే పంట కోస్తావు. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని చెప్పి ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంఘానికి వెళ్ళినప్పుడు ఆ దైవ సేవకుడు ద్వారా, నువ్వు ఏ సహవాసంలోనికి వెళ్తున్నావో ఆ దైవజనుడు ద్వారా నీ తప్పును నీ పాపాన్ని బయట పెట్టినప్పుడు వెంటనే పశ్చాత్తాపడు, క్షమాపణ కోరు. మరలా వెంటనే ఇక చేసిన తప్పుని నీ జీవితంలో లైఫ్లో ఎన్నడూ చేయకు. వెనక్కి తిరిగి చూడకు. మారు మనసు పొందు, రక్షణ పొందుకో, బాప్తిజాన్ని తీసుకో. ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసావా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఏ పాపాన్నైతే విడిచిపెట్టి వచ్చావో, రక్షణ పొందుకున్నవారైనా రక్షణ పొందుకోని వారైనా, బాప్తిజాన్ని తీసుకున్నవారైనా బాప్తిజాన్ని తీసుకోని వాళ్ళైనా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి నువ్వు బాప్తిజం తీసుకుని రక్షణ పొందుకుని మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఏ రోత జీవితాన్నైతే, ఏ పాత రోత జీవితాన్నైతే విడిచిపెట్టి వచ్చావో మరలా వెనక్కి తిరిగి చూడొద్దు. ఒకవేళ చూస్తే ఏమవుతుందో తెలుసా? లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. కాబట్టే చెబుతున్నాను, దేవాది దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ క్షణం నుంచి అయినా కూడా తెలుసుకుని పశ్చాత్తాపడితే నా ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత నీ మీద పడకముందే, నా ప్రభు యొక్క ఉగ్రత ఆయన యొక్క కళ్ళు ఎర్ర జయకముందే, ఆయన నీ మీద దెబ్బ కొట్టకముందే ఈ యొక్క వాక్యము ద్వారా సరిచేసుకుని దేవునికి దగ్గర అవ్వాల్సిందిగా ఈ యొక్క సేవకుడు ద్వారా మీరు ఎక్కడ నుండి ఈ సందేశాన్ని వింటున్నారో రెండు చేతులు కూడా జోడించి ప్రభు మీతో చెబుతున్నాడు. ఈ క్షణంతో నువ్వు రహస్యంగా చేస్తూ వస్తున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టేసాయి. ఇదే ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతగా మాట్లాడుతున్నప్పటికీ కూడా నీ హృదయము మారనట్లయితే జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి, నువ్వు చాలా నష్టపోతావు, నీ కుటుంబంలో చాలా దెబ్బతింటావు. కాబట్టి ఇప్పటికీ ఈ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. నా ప్రభు చెబుతున్నాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటావు? కాబట్టి ఈ క్షణం నుంచి అయినా ప్రభువుకి నమ్మకంగా జీవించండి, ప్రభువుకి యథార్థంగా జీవించండి, ప్రభు దృష్టిలో పరిశుద్ధంగా జీవించండి. అటు రీతిగా యోసేపు వలె దేవునికి ఏ విధంగా నమ్మకస్తుడిగా జీవించాడో, మోషే ఏ రీతిగా నమ్మకంగా జీవించాడో అలాంటి వాడిగా నువ్వు నేను ఉండాలని చెప్పి ప్రభు మాట్లాడాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.